పశ్చిమాసియాలో బగ్గుమంటున్న యుద్ధం ఇప్పుడు నేరుగా భారతీయ వ్యాపారాలపై, ముఖ్యంగా హోటల్ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ సంక్షోభం కారణంగా దేశవ్యాప్తంగా వంట గ్యాస్ కొరత ఏర్పడింది. ముంబై, బెంగళూరు సహా పలు ప్రధాన నగరాల్లోని హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడే పరిస్థితి నెలకొంది. మన దేశ ఎల్పీజీ అవసరాల్లో దాదాపు 90% మధ్యప్రాచ్య దేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. అయితే ప్రస్తుతం యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో కీలకమైన హర్మూజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలు పడిపోయాయి. దీంతో దేశంలో గ్యాస్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. ఈ కొరతను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. సామాన్యుల ఇళ్లలో వాడే గృహోపయోగ సిలిండర్లకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని చమురు సంస్థలను ఆదేశించింది. ఫలితంగా హోటళ్లు, రెస్టారెంట్లలో వాడే 19 కిలోల కమర్షియల్ సిలిండర్లు సరఫరాను భారీగా తగ్గించారు. బ్లాక్ మార్కెట్ను అరికట్టడానికి సిలిండర్ డెలివరీ గ్యాప్ను కూడా 15 రోజుల నుంచి 25 రోజులకు పెంచారు. కమర్షియల్ సిలిండర్ల సరఫరా దాదాపుగా నిలిచిపోవడంతో మహారాష్ట్ర, కర్ణాటకలోని రెస్టారెంట్ సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రాబోయే 2 రోజుల్లో కమర్షియల్ గ్యాస్ సప్లై పునరుద్ధరించకపోతే ముంబై, బెంగళూరులో హోటళ్లు, రెస్టారెంట్లను పూర్తిగా మూసివేయక తప్పదని ఇండియా హోటల్స్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ హెచ్చరించింది. పెద్ద హోటళ్లకు పైప్డ్ న్యాచురల్ గ్యాస్ ఇండక్షన్ స్టవ్లు వంటి ప్రత్యామ్నాయాలు ఉన్నప్పటికీ మెజారిటీ చిన్న, మధ్య తరహా రెస్టారెంట్లు కమర్షియల్ సిలిండర్లపైనే ఆధారపడి నడుస్తున్నాయి. జాతీయ మీడియా నివేదిక ప్రకారం గ్యాస్ కొరతను ఎదుర్కొంటున్న ప్రధాన నగరాల జాబితాలో ముంబై, బెంగళూరు, చెన్నైలతో పాటు హైదరాబాద్ కూడా ఉంది. హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా లక్షలాది చిన్న, పెద్ద హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, బిర్యానీ పాయింట్లు కమర్షియల్ ఎల్పీజీ మీద నడుస్తున్నాయి. సిటీలో ఇప్పటికే క్రమంగా కొరత మొదలైంది. సరఫరా ఇలాగే తగ్గితే ముందుగా చిన్న టిఫిన్ సెంటర్లు, స్ట్రీట్ ఫుడ్ వ్యాపారులు తీవ్రంగా నష్టపోతారు. హోటళ్లలో ఆహార పదార్థాల ధరలు అమాంతం పెరిగే ప్రమాదం ఉంది. ఏపీలో కూడా పరిస్థితి దాదాపు ఇలాగే మారే అవకాశం ఉంది. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు లాంటి నగరాల్లో కమర్షియల్ గ్యాస్ కొరత వస్తే టూరిజం, హాస్పిటాలిటీ రంగం కుదేలవుతుంది. డిమాండ్కు తగ్గ సరఫరా లేకపోవడంతో బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు గ్యాస్ కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. దాని భారం కస్టమర్ల జేబులకే చిల్లులు పెడుతుంది. అల్జీరియా, ఆస్ట్రేలియా తదితర దేశాల నుంచి గ్యాస్ దిగుమతి చేసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నప్పటికీ యుద్ధం ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాల ప్రజలకు బయట ఫుడ్ తినడం చాలా కష్టంగా, ఖరీదుగా మారే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది.